చెడుని చెడుగానే చూస్తారు. నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఈ కాలనీకి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. రేపు ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతున్నది. దాంట్లో ఎవ్వరికీ ఎక్కడ అనుమానాలు అవసరం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సర్వేలో, ప్రభుత్వ సర్వేలో టీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఆదిలాబాద్ బీజేపీని. మరి అటువంటిప్పుడు రిక్షాకాలని కూడా బీజేపీ కావాలి కదా, కావాలా బీజేపీ కావాలి కదా. అక్క, మనకు మంచి చేసే వాళ్లకు మనం సహకరించాలి. ఒక్కసారి నా పక్కకున్నాడు పాపం ఏంకన్నా చూడండి, 10 ఏళ్ళు వాళ్లకు సేవ చేసిన ఒకట్లేం చేయలేదు. పోనీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, వీళ్ళే మన ఈ కాలనీకి చేస్తారేమనంటే వాళ్ళు సహకరించలేదు. అందుకే ఆయన కూడా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అన్నా, మీ వెనకొస్తాం, మీకు తోడుగా ఉంటాం, బీజేపీని గెలిపిస్తాం. వచ్చేసారి ఎట్లా కూడా బీజేపీ గెలుస్తున్నది. మా కాలనీకి ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు కావాలన్నారు, రోడ్లు లేనటువంటి వాటిలలో రోడ్లు కావాలి, నాలీలు కావాలి, చదువుకున్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు రావాలి, ఈ ఆదిలాబాద్ పట్టణం బాగుపడాలి. ఇంకొక కోసక్క, నేను కూడా ఒకనాడు కిరాయి ఇంట్లో ఉన్నాను. కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. జాగలు లేక, కిరాయి కట్టలేక నెల వచ్చిందంటే చాలు పానమంతా దడదడ కొట్టుకుంటుంది. ఇంటి ఓనర్ వచ్చి కిరాయి అడుగుతాడు. కిరాయి ఉన్న పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను అందుకే ప్రభుత్వ భూములన్నింటి లెక్కలు తీపిస్తున్నా. ఎందరికైతే ఆదిలాబాద్ పట్టణంలో ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరికీ కూడా ఆదిలాబాద్ లో ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ఇప్పటికే ప్రభుత్వ భూముల లెక్కలు తీపిస్తున్నా. సాధ్యమైనంత తొందరగా ఇళ్ల స్థలాలు లేని వాళ్లకు ఇళ్ల స్థలాలు కూడా ఇప్పించేటటువంటి కార్యక్రమం తీసుకుంటా. ఇవన్నీ మంచి పనులు జరగాలి కదా, జరగాలా?